హలో అండి. రైతులందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణలో వచ్చేసరికి రైతు రుణమాఫీ గురించి అయితే కూడా చాలామంది అడుగుతున్నారు. సో, మరి మొన్ననే రీసెంట్‌గా మూడో విడతకు సంబంధించి అయితే కూడా రైతు రుణమాఫీ అయితే కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు. బట్ చాలామందికి కొంతమందికైతే కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మాఫీ అయితే కూడా కాలేదండి. సో, మరి వీళ్ళకి మాఫీ అనేది చేస్తారా లేదా? సో, వీళ్ళకి సీఎం రేవంత్ రెడ్డి గారైతే కూడా మొన్న రీసెంట్‌గా ఒక మాట అయితే చెప్పారనమాట. సో, అసలకి వీళ్ళకి రుణమాఫీ కొంతమందికి రుణమాఫీ అయితే కాలేదండి. సో, ఆ రుణమాఫీ అనేది ఎందుకు కాలేదు? ఏ రీజన్స్ వల్ల కాలేదు? సో, మనకి రుణమాఫీ అనేది మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు చేస్తారనేది కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా చెప్తానండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే న్యూస్ ఆర్టికల్స్‌లోకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలోని రైతుల బాధలను తగ్గించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ అయితే కూడా ప్రారంభించింది. రుణమాఫీలో భాగంగా 2,00,000 వరకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. సో, మరి ఇప్పటి వరకు రుణమాఫీ 2 విడతల్లో పూర్తి కాగా, మూడో విడతకు నిధులైతే కూడా ఆగస్టు 15 గురువారం రోజున విడుదల చేశారు. సో, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనైతే కూడా నెరవేర్చుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం 3 విడతల్లో అయితే కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సో, మొదటి విడతలో ₹1,00,000 రుణాలైతే కూడా మాఫీ చేసింది. రెండో విడతల్లో 1,00,000 అంటే 1,50,000కి సంబంధించి రుణాలైతే కూడా మాఫీ చేశారు. మరి తాజాగా మూడో విడతలో ₹2,00,000 లోపు రుణాలు తీసుకున్న వాళ్ళకైతే కూడా మాఫీ చేస్తారు. అయితే అర్హత ఉన్న కొంతమందికి రైతులకు కూడా మూడో విడతకు సంబంధించి కూడా రుణమాఫీ అనేది కూడా కాలేదు. సో, దీంతో రైతులైతే కూడా ఆందోళన చెందుతున్నారు. సో, మరి మూడో విడతలో కూడా రుణమాఫీ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో భూమి పాస్‌బుక్ మీద ఒక పేరు మరియు ఆధార్ కార్డ్‌లో మరొక పేరు ఉండడం వలన ప్రధాన కారణం. మరికొంతమందికి వివిధ కారణాల వలన అయితే కూడా రుణమాఫీ అనేది కూడా కాలేదు. మరి దీనితో అర్హత ఉన్నా సరే తమకు రుణమాఫీ అనేది కూడా జరగలేదని రైతుల ఆందోళన అయితే కూడా ఉన్నారు. మరి అన్నదాతల ఆందోళనకు అర్థం చేసుకున్న రేవంత్ ప్రభుత్వం వీరికి స్వతంత్ర దినోత్సవం రోజున తీపి కబురైతే కూడా అందించారండి. సో, ఆగస్టు 15 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సో, ఇప్పటివరకు 2 విడతల్లో రుణమాఫీ అయితే కూడా చేశామని, ఆగస్టు 15న మూడో విడతకు సంబంధించిన రుణమాఫీ కూడా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సో, మూడో విడతలో రుణమాఫీ అందని రైతులకైతే కూడా అధైర్యపడవద్దని చెప్పారు. రుణమాఫీ కానీ అన్నదాతల కోసం త్వరలోనే ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు చేస్తామని ఆయన ప్రస్తావించారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా త్వరలో రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ఆయన ప్రస్తావించారు. సో, చూస్తున్నారు కదా! మరి త్వరలోనే ఎవరైతే మూడో విడతకు సంబంధించి సో, రైతులకు రుణమాఫీ అర్హత ఉన్నా కాలేదో వాళ్ళకి మాత్రం త్వరలోనే ఈ ఈ యొక్క తొందరలోనే వాళ్ళకి రుణమాఫీ అనేది కూడా చేస్తామనైతే చెప్పారన్నమాట. సో, ఇది అండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.